గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రం కాసేపటి కిందకే ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ట్రైలర్లో మీరు ఎవరిని గమనించని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనము చూడబోతున్నాం. ట్రైలర్లోని డైలాగ్ నేటి రాజకీయ పరిస్థితులకు చాలా దగ్గర ఉంది. 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలేస్తే వచ్చే నష్టం ఏం లేదు, కానీ ఆ ఒక్క ముద్ద కొన్ని లక్షల చీమలకు ఆహారం అవుతుంది అనే ట్రైలర్ ప్రారంభంలో రామ్ చరణ్ చెప్పే డైలాగు అదురుసుగా ఉంది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు, లక్ష చీమలకి ఆహారం. ఆంధ్రప్రదేశ్లోని గత 5 ఏళ్ల రాజకీయాలను ఉద్దేశించి రాసినట్టు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వ అధికారి పవర్ ముందు ఏ రాజకీయుడైనా చిన్నవాడే అని సినిమాలో హీరో క్యారెక్టర్ చెబుతుంది. అర్థమైందిరా? అయ్యిందా? నువ్వు కేవలం 5 ఏళ్ళు మాత్రమే మంత్రివి, కానీ చనిపోయే వరకు ఐఏఎస్ ఆఫీసర్ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగు ఆదుర్స్. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. అంతేకాకుండా ఈ ట్రైలర్లో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్గా, కాలేజ్ స్టూడెంట్గా, రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ చివరిలో రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని దూకిన సన్నివేశంలో ఇంటర్వెల్ ఎపిసోడ్ అని తెలుస్తుంది. అదేవిధంగా తెల్లని గుర్రం మీద హీరో స్వారీ చేసి షార్ట్స్, అదేవిధంగా నీళ్ళలో ఒక పక్క గుర్రం, మరో పక్క హీరో పరుగులు తీస్తున్న షాట్ నానా హైరానా పాటలో షార్ట్గా మనం గమనించవచ్చు. సినిమా మొత్తం రామ్ చరణ్, అప్పన్న క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉండబోతుందని స్పష్టంగా ఏర్పడుతుంది. సెంటిమెంట్ సన్నివేశాలు వింటేజ్ శంకర్ మార్క్లోను, అలాగే యాక్షన్ సన్నివేశాలు వింటేజ్ బోయపాటి సీన్ మార్కులో కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే రామ్ చరణ్ నటించుకోవడం థియేటర్లో ఈ చిత్రం ట్రైలర్ రేంజ్లోనే ఉంటుందని మనం చూడాలి.